ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతిక అండ్ హారిక క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు అయితే సింపుల్గా కీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కడాయిలో ఒక 2 స్పూన్స్ గీ తీసుకోవాలి. గీ మెల్ట్ అయిన తర్వాత క్యాష్యూ, ఆల్మండ్ అండ్ కిస్మిస్ అయితే వేసుకోవాలన్నమాట. ఆల్మండ్ బాగా రోస్ట్ అయిన తర్వాత లాస్ట్లో కిస్మిస్ వేసుకోవాలి. ఎందుకంటే కిస్మిస్ చాలా ఫాస్ట్గా రోస్ట్ అయిపోతాయి. సో లాస్ట్లో కిస్మిస్ వేసుకుంటేనే మంచిది. అండ్ సేమ్ అదే కడాయిలో 1 స్పూన్ మళ్ళీ గీ వేసుకొని, గీ మెల్ట్ అయిన తర్వాత సేమియా, అది కీర్ సేమియా అని ఉంటుంది బయట, సన్న సేమియా అని కూడా అంటారు. ఆ సేమియా అయితే యూజ్ చేయాలి కీర్కి. అండ్ ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 1/2 లీటర్ మిల్క్ అయితే పోసుకోవాలి. అండ్ మిల్క్ పోసుకున్నాక కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే థిక్గా అవ్వడం కోసం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ బాగా మిక్స్ చేయాలి. మిల్క్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న సేమియా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మిల్క్ థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనమైతే షుగర్ యాడ్ చేసుకోవాలి. మనకు కావాల్సినంత షుగర్ మనం యాడ్ చేసుకోవచ్చు మన టేస్ట్కి తగ్గట్టు. కీర్ మంచి థిక్ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న క్యాష్యూ నట్, ఆల్మండ్, కిస్మిస్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని కొంచెంసేపు మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మన కీర్ అయితే రెడీ అయిపోతుంది. మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తింటాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రీతిక అండ్ హారిక.